జపాన్ రాజధాని టోక్యో నగరం. 30 ఏళ్ల యువకుడు తను సొంతంగా తయారు చేసిన కార్ల పిస్టన్ రింగులు చూపించి కాంట్రాక్టు పొందాలని. కార్ల తయారీలో దిగ్గజ కంపెనీ టయోటా అపాయింట్మెంట్ కోసం సైకిల్ మీద తిరుగుతున్నాడు. చివరకు అపాయింట్మెంట్ అయితే దొరికింది. కానీ 2 కారణాల వల్ల తన ప్రోడక్ట్ రిజెక్ట్ చేశారు. 1, ఆ పిస్టన్ రింగుల క్వాలిటీ సరిగా లేదని. 2, తనకు కనీసం ఆటోమొబైల్ డిప్లొమా లేదని. ఆ కుర్రాడి పేరు సిచిరో హోండా. ఆ తర్వాత కాలంలో అదే కంపెనీకి సరైన పోటీ ఇచ్చాడు. సిచిరోకి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అతని తండ్రి సైకిళ్లు రిపేర్ చేస్తుండేవాడు. సిచిరో టూల్స్తో ఆడుకుంటూ తండ్రికి సహాయం చేసేవాడు. 16వ ఏట చదువు మానేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒకరోజు న్యూస్ పేపర్లో కార్ల తయారీ కంపెనీలో మెకానిక్ కావలను అనే యాడ్ చూశాడు. వెంటనే అప్లై చేశాడు. సిచిరోని చూసి మెకానిక్ ఉద్యోగం ఇవ్వలేదు సరికదా, గేరేజ్ క్లీన్ చేసే ఉద్యోగం ఇచ్చారు. అయినా నిరాశ చెందకుండా గేరేజ్ క్లీన్ చేస్తూనే అక్కడ పనిచేసే మెకానిక్లకు సహాయం చేస్తూ పని నేర్చుకోసాగాడు. అదే సమయంలో జపాన్లో భూకంపం కారణంగా కంపెనీకి చెందిన చాలా మంది మెకానిక్లు వారి ఇళ్లకు వెళ్లారు. ఇది అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. అతని డెడికేషన్ చూసి కంపెనీ ఓనర్ తమ రెండో గ్యారేజీ బాధ్యతను అప్పగించాడు. అక్కడ ఒక రేసింగ్ కార్ తయారు చేశాడు సిచిరో. అది అంత స్పెషల్ కాకపోయినప్పటికీ రేసులో అద్భుతాలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. సుమారు 20 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేశాడు. 1930లో జరిగిన రేసింగ్ పోటీలో సిచిరో తీవ్రంగా గాయపడ్డాడు. 3 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు. కోలుకున్న తర్వాత కొన్నాళ్లకు జాబ్ విడిచిపెట్టాడు. టయోటా నుంచి ఆర్డర్ పొంది ఆ పేపర్ సాయంతో బ్యాంకు లోన్ తీసుకుని పిస్టన్ రింగులను తయారు చేసేందుకు కంపెనీ కూడా ఏర్పాటు చేశాడు. సుమారు 2000 మందికి ఉపాధిని కల్పిస్తూ ఫుల్లీ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీ అది. మొదటి ప్రొడక్ట్ పూర్తి అవుతుందనే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చి అనుకోకుండా యుద్ధ బాంబు ఒకటి ఫ్యాక్టరీపై పడి మొత్తం బూడిద అయిపోయింది. సిచిరో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని బ్యాంక్కి వెళ్లి తన పరిస్థితి వివరించి మళ్లీ కొంత లోన్ కావాలని ప్రాధేయపడ్డాడు. బ్యాంక్ మేనేజర్ ససేమిరా లోన్ ఇవ్వడం కుదరదు అన్నాడు. చేసేదేమీ లేక తన మిత్రుల వద్దకు వెళ్లి టయోటా కంపెనీ కాంట్రాక్ట్ కాగితం చూపించి మిత్రులందరి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకుని కూలిపోయిన ఫ్యాక్టరీ మళ్లీ పునఃప్రారంభించాడు. ఈసారి 95% ఫ్యాక్టరీ పూర్తి అయిందనగా ఓ భూకంపం ఫ్యాక్టరీని పూర్తిగా మట్టికరిపించింది. సంవత్సరం తిరగకముందే మళ్లీ ఇలా జరగడం నిజంగా కోలుకోలేని దెబ్బే. అయినప్పటికీ అప్పులు వారందరికీ ఎలాగైనా తీరుస్తానని హామీ ఇచ్చాడు. ఇంకా టోక్యోలో ఖర్చులు భరించలేక దగ్గర్లో ఓ పల్లెటూరికి మకాం మార్చాడు. ఆ తర్వాత మళ్లీ ఒక మెకానిక్ షెడ్డులో జాయిన్ అయ్యాడు. రోజూ చాలా దూరం సైకిల్ మీదనే ప్రయాణం కష్టమనిపించి దానికి ఒక జెనరేటర్ మోటార్ ఫిక్స్ చేశాడు. అప్పట్లో అదే ట్రెండ్ అయింది. ఆ విషయం గమనించిన సిచిరో హోండా కూలిన తన ఫ్యాక్టరీలో మిగిలిన యంత్రాలను టయోటా కంపెనీకి 45,000 యెన్లకు విక్రయించాడు. 1946లో ఈ డబ్బుతో హోండా టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించాడు. సైకిల్కు అమర్చిన ఇంజన్ అద్భుతాలు చేసింది. డిమాండ్ పెరగడంతో హోండా 2 స్ట్రోక్ ఇంజిన్ను తయారు చేశాడు. 1949లో అతను తన కంపెనీకి హోండా మోటార్స్ అని పేరు పెట్టాడు. 1983లో మొదటి కారు విడుదల చేశాడు. 1980 నాటికి హోండా మోటార్స్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కార్ కంపెనీగా నిలిచింది. 1991లో హోండా మరణించే సమయానికి హోండా మోటార్స్ నికర విలువ $92 బిలియన్. అతని పేరు మీద 50కి పైగా పేటెంట్లు ఉన్నాయి. హోండాకు 3 పిల్లలు ఉన్నారు. కానీ కంపెనీ బాధ్యతని తన పిల్లలకు ఇచ్చే బదులు అత్యంత నైపుణ్యమున్న ప్రొఫెషనల్ కి ఇవ్వడం మంచిదని భావించాడు. ఆ నిర్ణయమే నేటికి హోండా మోటార్స్ ని ఉన్నత స్థానంలో ఉంచింది.